హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ గుత్తొంకాయ ఎగ్ మసాలా కర్రీ అండి. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. నేను ఇలా లేత వంకాయలు ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను. అలానే టమాటాలు ఒక మీడియం సైజువి 3 తీసుకున్నాను. దాంతోపాటు ఈ మసాలా దినుసులండి, ఇవి మిరియాలు 1 స్పూను, ధనియాలు 1.5 టేబుల్ స్పూను, అలానే దాల్చిన చెక్క ఇలా ఒక 4 ముక్కలు తీసుకున్నాను. అలానే ఇలాచీ 1, దాంతోపాటు పచ్చిశనగపప్పు ఒక 1/2 టేబుల్ స్పూను, అలానే మొగ్గలు ఇవి ఒక 5 నుంచి 6 వరకు తీసుకున్నాను. అలానే ఒక మీడియం సైజ్ వెల్లుల్లి, ఒక చిన్ని అల్లం ముక్క, అలానే చిన్ని ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా పేస్ట్ లాగా చేసుకోవాలండి. అలానే ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. కరివేపాకు ఒక 4 రెల్లలు తీసుకున్నాను. దాంతోపాటు ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా ప్రిపేర్ చేసుకుందాము పేస్ట్ లాగా. మిగతా ప్రాసెస్ మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాం. చూసారు కదండి, ఈ మసాలాలన్నీ ఇలా చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నాము. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాము. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలోకి 1 స్పూను ఇలా పసుపు వేసుకున్నామండి. అలానే సాల్ట్ ఇలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేలాగా కలుపుకొని వంకాయలు మనం ఇలా ఈ షేప్లో ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న వంకాయల్లోకి ఇప్పుడు ఈ మసాలా అంతా పెట్టుకొని పక్కన ఉంచుకుందాము. ఇలా వంకాయలన్నీ కూడా చక్కగా మసాలా పెట్టి ఇలా పక్కచుకున్నాము. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం కర్రీ ఎలా చేయాలో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నామండి. ఈ ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం మసాలా దినుసులు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాము. ఇది దోరగా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అండి, ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాము. ఈ పచ్చిమిర్చి ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం మసాలా పెట్టి పక్కన ఉంచుకున్న ఈ వంకాయలు ఇందులో వేసుకున్నామండి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా చక్కగా ఇలా ఆయిల్లోనే మగ్గనిద్దాము. ఇప్పుడు ఈ వంకాయలు చక్కగా ఇలా మగ్గాయండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం. మనం ఇలా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఆనియన్ ముక్కలు అందులో వేసుకొని అది కూడా మనం చక్కగా ఫ్రై అవనిద్దాము. అలానే దాంతోపాటు కరివేపాకు, అలానే ఒక 4-5 రెల్లలు పుదీనా అండి. ఇవంతా కూడా చక్కగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని వీటిని చక్కగా ఆయిల్లోనే మగ్గనిద్దాం. ఇలా ఆయిల్లో మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ వంకాయలన్నీ చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు కూడా ఇలా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ టమాటాలు తొందరగా మగ్గడానికి కల్లుప్పు ఇలా యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి చక్కగా కలిసేలాగా కలుపుకొని మనం మూత పెట్టి వదిలేద్దామండి. టమాటా అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు టమాటా అంతా కూడా చక్కగా ఇలా ఆయిల్లో మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకుంటున్నాను.
మీరు కొంచెం కారం ఎక్కువ తినే పని అయితే మీరు ఇంకొక హాఫ్ స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా చక్కగా కలిపి వదిలేస్తే పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఇలా కుక్ అవనిద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా వేసుకున్నప్పుడు మిక్సీ జారు ఇలా తిప్పి పెట్టుకున్న వాటర్ అండి, ఈ వాటర్ ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇలా చక్కగా కలిపి ఒక 5 మినిట్స్ ఇలా వదిలేద్దాము, చక్కగా కుక్ అవుతుంది. అలానే ఇంకొక 1 గ్లాస్ ఆఫ్ వాటరు యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసినా నీళ్ళుగా అయిపోద్ది, కర్రీ టేస్ట్ బాగుండదు. ఇలా ఈ క్వాంటిటీలో ఉంటే కర్రీ అనేది మనకు గ్రేవీ లాగా రైస్లో కలుపుకునేటప్పుడు చక్కగా టేస్టీగా కుదురుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా చక్కగా మనం మగ్గనిద్దాం. ఇప్పుడు ఈ పులుసు అంతా కూడా ఇలా తెరిగిందండి. ఇప్పుడు ఇందులోకి ఈ ఎగ్స్ బాయిల్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, వీటికి ఘాట్లు పెట్టి ఇందులో వేసుకొని ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ చక్కగా కుక్ అవనిద్దాము. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాము. అలానే ఇంకొక హాఫ్ స్పూన్ వరకు మనం చికెన్ మసాలా పౌడరు. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా పచ్చివాసన పోయే వరకు ఒక 5 to 10 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచకూడదు. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటే మనకు గ్రేవీ అనేది కుక్ అవ్వకుండానే ఇంకిపోతుంది. సో మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఇవన్నీ కూడా మసాలాలన్నీ ఆ ఎగ్కి అలానే వంకాయకి పట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకుందాము. ఇప్పుడు కర్రీ అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు చల్లుకొని ఇలా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, వేడి వేడి మసాలా గుత్తి వంకాయ కర్రీ ఇలా సింపుల్ అండ్ క్విక్గా ప్రిపేర్ అయిపోయింది. మనం ఇంట్లోనే చాలా చక్కగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది. చూస్తుంటే ఇలా నోరు ఊరుతుంది కదా. ఇది వేడి వేడి రైస్లోకి కలుపుకొని తింటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం వైట్ రైస్లోకైనా అలానే బగారా రైస్లోకి ఎందులోకైనా కూడా టేస్ట్ అనేది ఏమాత్రం తీసిపోదు, అంత రుచిగా అద్భుతంగా ఉంటుందండి. చూసారు కదా, మీరు కూడా సేమ్ ప్రాసెస్తో ట్రై చేయండి, మీకు చక్కగా కుదురుతుంది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణీస్ కుకింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye-bye. Please do like, share and subscribe to our YouTube channel Shravani's Cooking. Thank you for watching.